అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు మనం రామాయణం గురించి మాట్లాడుకుందాం. రామాయణం అంటే కేవలం ఒక కథ కాదు, అది ఒక జీవన వేదం. వాల్మీకి మహర్షి రాముడిని ఒక దేవుడిలా కాకుండా ఆకలి, కోపం, దుఃఖం ఉన్న ఒక సామాన్య మానవుడిలా చూపించారు. అజేయుడైన రావణాసురుణ్ణి ఓడించడానికి ఆ మహావిష్ణువు ఎందుకు మనుష్యుడిగానే పుట్టాల్సి వచ్చింది? ఎందుకంటే రావణాసురుడు పొందిన వరం ప్రకారం అతనికి దేవతలు, గంధర్వుల వల్ల మరణం లేదు. కానీ ఒక సాధారణ మానవుడిని అతను వదిలేశాడు. అదే అతని అంతానికి పునాది అయ్యింది. అయోధ్య వైభవం నుండి అడవి బాట పట్టిన రాముడు దారి పొడవునా రాక్షసులను సంహరిస్తూ ధర్మాన్ని నిలబెట్టాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం. సీతమ్మను రావణాసురుడు అపహరించినప్పుడు సీతమ్మ తన ఆభరణాలను ఒక మూటలో కట్టి కిందకు విసురుతుంది. ఆ మూటను చూసిన లక్ష్మణుడు ఏమన్నాడో తెలుసా? నాకు ఈ దండకడియాలు, కుండలాలు తెలియవు. కేవలం వదినమ్మ పాదాలకు నమస్కరించే అలవాటు వల్ల ఆ తల్లి పాదాలకు ఉన్న పట్టీలు మాత్రమే గుర్తుపట్టగలను అంటాడు. రామాయణం నేర్పిన సంస్కారం అది. రామాయణంలో అత్యంత వేగవంతమైన ఘట్టం సుందరకాండ. హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు అక్కడ రావణాసురుడి వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. కానీ అధర్మం ఉన్న చోట ఐశ్వర్యం నిలవదని గ్రహిస్తాడు. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు లంకలో సీతమ్మను వెతుకుతున్నప్పుడు ఒక్క క్షణం నిరాశ చెందుతాడు. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని రాముడి నామస్మరణతో కార్యాన్ని సాధిస్తాడు. నిరాశ చెందినప్పుడు భక్తి ఎలా శక్తిగా మారుతుందో ఇక్కడే తెలుస్తుంది. యుద్ధం మొదలయ్యింది. వానర సైన్యం రాళ్లతో, చెట్లతో పోరాడుతుంటే రాక్షస సైన్యం అధునాతన మాయాశక్తులతో విరుచుకుపడింది. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు రాముడు సామాన్యుడిలా విలపిస్తాడు. కానీ హనుమంతుడు సంజీవని తెచ్చి ప్రాణం పోస్తాడు. ఇక చివరి ఘట్టం. రాముడు రావణాసురుడి 10 తలలను వధిస్తున్నా అవి మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అప్పుడు విభీషణుడి సలహాతో రాముడు రావణాసురుడి నాభిలో ఉన్న అమృత కలశాన్ని లక్ష్యంగా చేసుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అహంకారం కుప్పకూలిన క్షణం అది. పట్టాభిషేకం తర్వాత రాముడు పాలించిన రాజ్యమే రామరాజ్యం. అంటే అక్కడ పేదరికం లేదు, భయం లేదు, కేవలం న్యాయం మాత్రమే ఉంది. 1000 ఏళ్ళు గడిచినా రాముడు మన గుండెల్లో ఉన్నాడంటే కారణం ఆయన శక్తులు కాదు, ఆయన వ్యక్తిత్వం. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా, సుఖాల్లో ఉన్నప్పుడు పొంగిపోకుండా ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నేర్పేదే వాల్మీకి రామాయణం. కష్టాల్లో కూడా చిరునవ్వుతో ధర్మాన్ని వేడకుండా బతికిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. ఎంతటి ఆపదలోనైనా భయపడకుండా తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్న ధైర్యవంతురాలు సీతమ్మ. అన్నయ్యే దైవమని నమ్మి తన సుఖాలను వదులుకొని నీడలా వెంట నడిచిన నిస్వార్థ సోదరుడు లక్ష్మణుడు. ఎంతటి అసాధ్యమైన పనినైనా వినయంతో, అంకిత భావంతో సాధించి చూపిన మహాబలశాలి హనుమంతుడు. అపారమైన తెలివితేటలు ఉన్నా కేవలం అహంకారం వల్ల, ఆపుకోలేని కోరికల వల్ల సర్వనాశనం అయిపోయిన విద్వాంసుడు రావణాసురుడు. రామాయణం అంటే కేవలం ఒక యుద్ధం కాదు, ఒక మనిషి తన ధర్మాన్ని ఎలా కాపాడుకున్నాడు, ఒక స్త్రీ తన ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టుకుంది అనేదే అసలైన కథ.